నువ్వు రోజంతా బుక్ ముందు కూర్చున్నా కానీ ఎగ్జామ్లో 10 మార్క్స్ కూడా రాకపోతే ప్రాబ్లం నువ్వు కాదు, నువ్వు చదివే మెథడ్. ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే టాప్ ర్యాంకర్స్ ఫాలో అయ్యే స్టడీ టెక్నిక్స్ కూడా తెలుస్తాయి. పాయింట్ 1 వచ్చేసరికి యాక్టివ్ స్టడీ మెథడ్. చాలామంది చదువుతారు కానీ బ్రెయిన్ని వర్క్ చేయించరు. బుక్ ఓపెన్ చేసి చదవడం ఇవన్నీ కూడా ప్యాసివ్ స్టడీ. కానీ ఒక టాపిక్ చదివాక బుక్లో వచ్చేసి నేను ఇది వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలనా, నేను అలానే రిమెంబర్ చేసుకోవడం, ఇవన్నీ థింక్ చేయడం కూడా ఇది యాక్టివ్ స్టడీ. టెక్నిక్ 2 ప్రమోదర టెక్నిక్. ఇది 25-5 రూల్. అంటే 2-3 అవర్స్ కంటిన్యూగా చదవాలి అని ట్రై చేస్తే కాన్సన్ట్రేషన్ ఒక 30 మినిట్స్లో 20 మినిట్స్లో పోతుంది. సో ఫాలో అవ్వాలి ప్రమోదర టెక్నిక్. అంటే 25 మినిట్స్ స్టడీ చేయాలి, 5 మినిట్స్ బ్రేక్ తీసుకోవాలి. ఇలా 4 మినిట్స్ మీరు రిపీట్ చేస్తే షార్ట్ బ్రేక్స్ వల్ల బ్రెయిన్ రీఫ్రెష్ అయ్యి ఫోకస్ అనేది డబుల్ అవుతుంది. ఇదే చాలామంది క్లాస్ టాపర్స్ యూజ్ చేస్తారు. ఒక 25 మినిట్స్ మీరు చదివేసిన తర్వాత 5 మినిట్స్ ఇన్స్టాగ్రామ్ ఆర్ ఫోన్ ఆర్ రిలేటివ్స్తో మాట్లాడడం, ఇలా 5 మినిట్స్ బ్రేక్ తీసుకొని మళ్ళీ అగైన్ ఇలా చదువుకుంటే మీకు ఎక్కువసేపు అనేది చదవగలరు. ఫోన్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఎనిమీ. ఎగ్జామ్ టైంలో ఫోన్ పక్కన ఉంటే బుక్ చూస్తాం అనుకుంటాం కానీ బ్రెయిన్ ఫోన్ని చూస్తుంది. స్టడీ టైంలో ఫోన్ని సైలెంట్లో కానీ ఫేస్ డౌన్ డోర్ బయట కానీ పెట్టాలి. ట్రస్ట్ మీ, ఇది ఫాలో అయితే మార్క్స్ ఆటోమేటిక్గా పెరుగుతాయి. టెక్నిక్ 4 వచ్చేసరికి రివిజన్ ఈజ్ ద కింగ్. ఒకసారి చదివితే గుర్తు ఉండదు, 3 times 4 times రివిజన్ చేస్తే మాత్రం బ్రెయిన్ యాక్సెప్ట్ చేస్తుంది. బెస్ట్ రివిజన్ ప్లాన్. ఫస్ట్ డే టాపిక్ చదవాలి, సెకండ్ డే షార్ట్ రివిజన్ చేయాలి, 7th డే ఫైనల్ రివిజన్ చేయాలి. సో ఇలా చేసిన టాపిక్స్ ఎగ్జామ్ వల్ల ఆటోమేటిక్గా గుర్తు వస్తాయి. టెక్నిక్ 5 స్టడీ టైం కంటే స్టడీ క్వాలిటీ ఇంపార్టెంట్. 10 hours చదివినా ఫోకస్ లేకపోతే వేస్ట్. 1 hour ఫుల్ కాన్సన్ట్రేషన్తో చదివినా అది రియల్ స్టడీ. సో అవర్స్ కౌంట్ చేయకండి, ఫోకస్ కౌంట్ చేయండి. చివరిగా మీకు చెప్పే బోనస్ టిప్ ఏంటంటే నైట్ 3 వరకు చదివితే టాప్ అవుతున్నది మైత్. మినిమం 6 నుంచి 7 hours స్లీప్ మ్యాండేటరీగా ఉండాలి. స్లీప్ లేకపోతే బ్రెయిన్ మెమరీ స్టోర్ చేయదు. మీరు ఇంటెలిజెంటా కాదా అనేది మ్యాటర్ కాదు, మీరు కరెక్ట్ మెథడ్ ఫాలో అవుతున్నారా అనేది మ్యాటర్. ఈ టెక్నిక్స్ అప్లై చేయండి, నెక్స్ట్ ఎగ్జామ్లో డిఫరెన్స్ మీరు ఫీల్ అవుతారు. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. స్టూడెంట్స్ కోసం వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.